చెట్టు పైనుంచి యాపిల్ ఎందుకు కింద పడుతుందండి? కొంతమంది ఏమంటారంటే చెట్టుని కదిలించినప్పుడు కింద పడుతుందండి యాపిల్. ఇంకోళ్ళు ఏమంటారండి, గాలి వచ్చినప్పుడు కానివ్వండి, విండ్ వచ్చినప్పుడు కానివ్వండి, చెట్టు పై నుంచి యాపిల్ కింద పడుతుంది. బట్ మేజర్ రీజన్, మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి చెట్టు పై నుంచి యాపిల్ పడే కారణం బికాస్ ఆఫ్ గ్రావిటీ అండి. ఏదైతే చెట్టు కదిలించినప్పుడు కానివ్వండి, విండ్ వచ్చి యాపిల్ కింద పడిపోయినప్పుడు ఇవి వచ్చేసి మనకి సబ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, కాంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ అండి. అలాగే మనకి వెయిట్ లాస్ కానివ్వండి, వెయిట్ గెయిన్ కానివ్వండి, మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి చూసుకుంటే బికాస్ థర్మోడైనమిక్స్ అండి. ఓకే, విచ్ ఇస్ ఆఫ్ ఎనర్జీ బ్యాలెన్స్ అండి. రైట్. సో ఇది మేజర్ రీజన్స్ అండి. కొంతమంది ఏమంటారంటే బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, జెనెటిక్స్ కానివ్వండి, ఓకే, సోషల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కానీ అంటూ ఉంటారు. రైట్. సో ఇవి వచ్చేసి మనకి సబ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, కాంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ అండి. సో మేజర్గా మనకి ఒబిసిటీ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, వెయిట్ గెయిన్ కానివ్వండి, ఓన్లీ బికాస్ ఆఫ్ క్యాలరీ సర్ప్లస్ ఆర్ క్యాలరీ డెఫిసిట్ అండి. ఇది మేజర్ రీజన్స్. రైట్. డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా ఏం చెప్తుందండి, ఓకే, ఏదైతే మనకి ఒబిసిటీ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, మేజర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకు చూసుకుంటే ఎనర్జీ ఇంటేక్ అండ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు మేజర్ ఫ్యాక్టర్స్ అండి. సో మన మేజర్ ఫ్యాక్టర్స్కి సబ్ ఫ్యాక్టర్స్కి తేడాను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ వెల్ విషర్ నవీన్ పల్నాటి, ప్రొఫెషనల్ వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఆఫ్ లక్.